హాయ్ అండి. ఈ సంవత్సరం రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నారా? నాకైతే కామెంట్ చేయండి. నేను కొన్ని అనుకుంటున్నాను. కిందటి సంవత్సరం అనుకున్నవి జరిగేవో లేదో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ చేయాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే రోజు వ్లాగు. ఈ వ్లాగ్ నేను షూట్ చేస్తూ ఉంటాను. నేనైతే కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు వినాలని లేకపోతే ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఇది అయితే ఈ ఇయర్కి నాది లాస్ట్ వీడియో అనమాట. ఇది ఎలా అయినా చెయ్యాలి, నేను అనుకుంటున్నవి మీకు చెప్పాలి అని చెప్పి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది సండే రోజు మా పిల్లలు కరాటేకి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్నవన్నీ కొంచెం కొంచెంగా చూపిస్తాను. అలానే నేను చెప్పాల్సింది చెప్తూ ఉంటాను. ఈ సంవత్సరం కొంతమందికి హ్యాపీగా ఎండ్ అవ్వచ్చు, కొంతమందికి సాడ్గా ఎండ్ అవ్వచ్చు, కొంతమంది జీవితాలు కూడా మారిపోవచ్చు. ఏంటంకా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? లేదండి, నాకు ఈ సంవత్సరం బాగుందా బాగలేదా అని అంటే ప్రతి సంవత్సరం బాగుంది అని చెప్పుకోలేము, బాగలేదని చెప్పుకోలేము. ఎందుకంటే ఆ మంత్లో జరిగినవి ఆ ఇయర్ మొత్తం మనల్ని బాధిస్తూ ఉంటాయి. అలాగే నాకు 2 years నుంచి మేము ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి నాకైతే ఇబ్బంది పెడుతూనే ఉంది. మేము ఇంట్లో దిగిన ఇయర్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచే తప్పుకున్నామని అనుకోవచ్చు. మేము ఇంట్లో దిగుతామన్న ముందు రోజు మామయ్య ఉన్న అత్తయ్య మా ఇంటికి రావడానికి బయలుదేరేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. అందులో అయితే మామయ్యకి చాలా పెద్దగానే తగిలిందనమాట. ఆ దెబ్బ మేము అసలు కోలుకోలేంది. ఈ విషయం వీడియోలో చెప్పకపోవచ్చు, కానీ నేనైతే ఈ సంవత్సరం సాడ్ కూడా షేర్ చేసుకుందాం అన్నట్టుగా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేనైతే చాలా ఎమోషనల్ అయితే అయిపోయినాను. ఆ టైంలో ఏంటి అంటే ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మేము ఇంట్లో దిగిన ముందు రోజే కాబట్టి దేన్ని ఆపలేకపోయినాము. మామయ్య అయితే మాట్లాడుతున్నారు, నా వల్ల అది ఆగకూడదు, దాన్ని జరిపించేయండి, నాకేం కాదు అన్నారు. అలానే ఈ సంవత్సరం మామయ్య అయితే చాలా హ్యాపీగానే ఉన్నారు. మాకు ఆ సంవత్సరం తగిలిన దెబ్బ అంటే మామయ్యకి మేము పర్సనల్గా ఫేస్ చేయకపోయినా మామయ్య అయితే 1 year దాంతో పాటు ఇబ్బంది పడ్డారు. ఆ యాక్సిడెంట్ వల్ల 1 year అంటే మాటలు కాదు. ఆ 1 year ఎలా గడిచిపోయిందో అలా గడిచిపోయింది. మామయ్య అయితే మేము ఇంట్లో దిగడం వల్ల మామయ్యకి అలా అయ్యిందో, మరి మామయ్యకి అలా అవ్వాలని అయ్యిందో అంటే మేము ఇంట్లో దిగుతున్నాము అనే వచ్చారు కదా, అందుకే మా వల్లే ఎలా అయ్యిందేమో అని ఎప్పటికీ ఆ రిగ్రెట్ అయితే ఉండిపోతుంది నా మనసులో. నాకు చాలా బాధ అనిపించినా సరే నేను బాధని ఎవరితో పంచుకోను, హ్యాపీనెస్ని కూడా పంచుకోను. కానీ పంచుకున్నప్పుడు కొంచెంగానే రివీల్ చేస్తాను హ్యాపీనెస్ని. సాడ్ని అయితే అస్సలు పంచుకోను. మా ఆయన ఏదైనా కొంచెం ఏదైనా అంటే వెంటనే మా ఆయన ముందు ఏడ్చేస్తాను. కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు అయినప్పుడు అసలు ఎవరికి చెప్పుకోవాలి ఏంటా అని మొహం చాటేస్తాననమాట. అది రాంగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట చూసిన వాళ్ళకి ఏమనుకుంటారు, వాళ్ళు ఏడవట్లేదు, మామయ్యకి ఎంత అయినా సరే ఒక కన్నీరు బొట్టు కూడా కార్చలేదు అనుకొని పక్క నుంచి మాట్లాడే వాళ్ళు మన చుట్టూ చాలామంది అయితే ఉంటారు. అంటే మన స్వభావం అలా ఉండొచ్చు, కానీ అలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. కొన్ని మాటలు వినిన తర్వాత నాకైతే అలా అనిపించింది. అందుకే ఈ సంవత్సరం కొన్ని నా బిహేవియర్స్ అయితే కొన్ని మార్చుకుంటాను, దానికి ప్రయత్నిస్తాను. ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. ఇంకా అది సాడ్ మూమెంట్ అయితే గుర్తు చేసుకోవద్దని అనుకుంటున్నాను. అక్కడికి ఆ టాపిక్ అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ సేమ్ మామయ్య తగిలినట్టే మా బావ కూడా సేమ్ దెబ్బ తగిలింది. ఈ ఇయర్ మామయ్య 1 year అయింది, కానీ కొంచెం మా ఆయన పర్లేదు, రికవరీ అయిపోయారు తొందరగానే ఒక 3-4 monthsలో. ఈ సంవత్సరం అయితే అదే మాకు సాడ్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. నేను అంతకుముందు ఇయర్ కొన్ని అనుకున్నాను, కొన్ని గోల్స్ని సక్సెస్ అంటే చిన్న చిన్న విషయాలే కావచ్చు, మనకి అవి మన జీవితానికి మనకి పెద్ద పెద్ద విషయాలే అవుతాయి. నేను అలాంటివి కొన్ని పెట్టుకున్నాను. అవి ఏంటి అనేవి ఎన్ని సక్సెస్ అయ్యేవి అనేది మీతో చెప్తాను. నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా నేను ఏదో ఒక చిన్న
పెద్దదైనా చిన్నదైనా జాబ్ అయితే చెయ్యాలి అని అనుకున్నాను. అలానే ఆ ఉద్దేశంతోనే ముందు బాగా వద్దన్నా సరే నా కోరిక మేరకు టీచర్ అనే చిన్న పిలుపు కోసం టీచింగ్ ప్రాసెస్ అనేది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అలా చెయ్యాలి, టీచర్ అవ్వాలి అనే చిన్న కోరిక అయితే ఈ సంవత్సరంలో తీరిపోయింది. అది నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో కూడా నాకు తెలీదు. కానీ ఈ 1 ఇయర్ మాత్రం చాలా బాగా ఫేస్ చేశాను. అదొక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి టీచర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్‌ని వదలాలనిపించదు. బట్ వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేనైతే ఏమనుకుంటున్నాను అంటే చేతి నిండా పని ఉండాలి. ఆ పని నుంచి ఎంతో కొంత ఆదాయం రావాలి అని అనుకుంటున్నాను. ఈ యూట్యూబ్ అంటారా? ఈ యూట్యూబ్ అనేది నాకు 3 ఇయర్స్ కల అనమాట. 3 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను. అంటే 2 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను. కానీ 3 ఇయర్స్ నుంచి 1 ఇయర్ ప్రతి ఛానల్‌ని చూస్తూ అయ్యో! ఇలా నేను అలానే అనుకున్నాను కదా! నేను ఇలానే చేద్దాం అనుకుంటున్నాను కదా! కానీ ఎలా తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలో నాకు తెలియక నేను 1 ఇయర్ అయితే వీడియోస్ చూస్తూ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలాగా చేస్తే బాగుంటుంది అన్నీ చూశాను. చూసి అప్పుడు 1 ఇయర్ తర్వాత నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎవరికీ చెప్పలేదు. ఈవెన్ మా హస్బెండ్‌కి కూడా. ఫస్ట్ అయితే నాకు మ్యాథ్స్ ఛానల్ అనేది ఉండేది. అదైతే స్టాప్ చేసేసాను. ఇంకా డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను. దీని మీదే నెక్స్ట్ ఇయర్ అయితే మంచి హోప్ అయితే ఉంది. ఆ హోప్‌ని మీరు కూడా సక్సెస్ చేస్తారనే కోరుకుంటున్నాను. కిందటి సంవత్సరం అనుకున్న దీంట్లో ఒక జాబ్ ఒకటే తెచ్చుకోగలిగాను. మిగతా చిన్న చిన్నవేవి చేయలేకపోయాను అనమాట. అంటే కన్సిస్టెంట్‌గా దాని మీద స్టిక్ అయ్యి ఉండలేకపోయాను. అంటే టైం మేనేజ్మెంటే కానీ లేదంటే హెల్త్ గురించి మన సెల్ఫ్ అది అసలు కంట్రోల్ లేదు. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను. అది కన్సిస్టెన్సీ లేదు. ఒక 10 డేస్ చేశానంటే 10 డేస్ మళ్ళీ 1 మంత్ గ్యాప్ అలా వచ్చేసేదనమాట. ఈసారైనా ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసి మన హెల్త్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకోటి మా పార్దుకి అదే మా పిల్లలకి 7 ఇయర్స్ దాటి నుంచి ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఆ కల కూడా ఈ సంవత్సరం అయితే నెరవేరింది. ఎందుకంటే మేము కరాటే డాన్స్ క్లాస్లో అయితే చేర్చాము. అలానే వాళ్ళ చదువుల మీద అలానే బిహేవియర్ మీద కొంచెం దృష్టి పెట్టి మంచి ఎడ్యుకేషన్ మంచి బిహేవియర్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. వాళ్ళకైతే టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం అయితే మంచి స్కూటీ మంచి మొబైల్ కొనుక్కోవాలి. అలానే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుద్దని అనే నమ్మకం గట్టిగా ఉంది. మీరు దీనికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ రెజల్యూషన్స్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.